అంత అప్సెట్ అవ్వకు అర్జున్. పెద్ద విషయం కాదిది. చాలా పెద్ద విషయం ఇది. ఆమె ఎందుకు ఇలా మాట్లాడుతుందో, ఎందుకు అరుణతకి మనకి బంధుత్వం లేదంటుందో నాకు బాగా తెలుసు. నాన్న అర్జున్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎన్నో ఏళ్ల తర్వాత నీ మనసులోంచి నా మీదున్న అపోహలన్నీ పోయాయి. ఎంతో ప్రేమగా నా దగ్గరకొచ్చావు, క్షమించమని అడిగావు. ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. ఆ పిల్ల మాటలు పాలల్లో ఒక్క విషపు బొట్టు వేసినట్టు నా సంతోషాన్నంతా నాశనం చేశాయి. నేను చిరాకు పడ్డాను, కోపగించుకున్నాను. మీరు బాధపడి వెళ్ళిపోయారు. అది కాదు నాన్న నేను కోరుకున్నది. ఆ అరుణంతా చెడగొట్టక ముందు ఎంత సంతోషంగా ఉన్నామో అలా ఉండాలి. జరిగిందంతా మర్చిపోనాన్నా. మళ్ళీ నాతో ప్రేమగా ఉండాలి. ఓసారి మీ ఇద్దరినీ చూడాలి వెంటనే. తప్పకుండా. నువ్వు వస్తావా, మమ్మల్ని రమ్మంటావా? నేనే వస్తాను. మళ్ళీ మీరంతా శ్రమపడడం ఎందుకు? నేనే వస్తాను. ఇదిగో ఇప్పుడే బయలుదేరతాను. మంచిది. అమ్మయ్యా, ఎక్కడ అరుణ మాటల వల్ల మళ్ళీ అర్జున్తో గొడవలవుతాయేమో అనుకున్నాను. ఏమీ కాలేదు. వాడే ఫోన్ చేశాడు, కలుస్తానన్నాడు. ఇంకే సమస్య ఉండదు. అమ్మమ్మ వస్తుంది. ఓ, నీ మనసులో ఏదో ఉంది. ఏముంది అర్జున్? చెప్తాను. రాణి ఆవిడ్ని కూడా. వచ్చేశారు. రెండమ్మమ్మ గారు. చాలా కాలం అయిపోయింది మీ ఇంటికొచ్చి. ఇలా రండి ఇద్దరు. ఇలా కూర్చో నాతో. రా రండి, కూర్చో. రా బాబు. ఏమైంది అర్జున్? చెప్తానుగా, అంతా కూర్చోండి.
నువ్వు అరుణత్తమ్మ మాటలు ఎందుకు నమ్మడం లేదు? అలా వరుసలు కలిపి మాట్లాడకు, చిరాగ్గా ఉంది. అత్తయ్య ఏంట్రా అత్తయ్య? తను నీకత్తయ్య ఏంట్రా? ఏ ఎందుకు కాకూడదు? తన మతం వేరే అనా? ఒకవేళ అరుణత్తమ్మది నీ మతమే అయ్యుంటే, తన అన్నయ్య పేరు ఏ రామారావు అయ్యుంటే, అతను నీ అల్లుడు అనడానికి నీకెలాంటి అభ్యంతరం ఉండేది కాదు. అతను రాబర్ట్ అయ్యేసరికి ఆ ఆలోచన కూడా భరించలేకపోతున్నా. అత్తయ్య మాటలు అబద్ధమని, అర్థం పర్థం లేనివని కొట్టి పారేస్తున్నావు. అర్థం కాదనుకుంటున్నావా నాకు? అదేం కాదు. నిజంగానే ఆ అమ్మాయి మాటలో నిజమనడానికి ఆధారాలెక్కడున్నాయి? జరిగిందంతా నువ్వు పూర్తిగా వింటే కదా ఆధారాలు ఉన్నది లేనిది నీకు తెలిసేది. నువ్వు వినకపోవడానికి కారణం నీకసలు ఆధారాలే వద్దు. నువ్వు వింటున్నది నిజం కాకూడదు. నిజమైతే నువ్వు తట్టుకోలేవు. నీ మనవడిలో సగం రక్తం ఇంకో మొత్తం వాడిదైపోతుంది కదా. ఆపర్జున్, ఏదేదో మాట్లాడుతున్నావు. నీ బుర్రెలా పనిచేస్తుందో నాకు బాగా తెలుసు సీతాదేవి. కులం మొత్తం అంటూ నువ్వు నాన్నని ఎంత అవమానించేదానివో నాకు బాగా గుర్తుంది. నువ్వు ఆయన్ని హత్య చేసి ఉండకపోవచ్చు, కానీ మాటలతో ఆయన్ని అమ్మని ఎన్నోసార్లు హింసించావు. మనిషి విలువ కేవలం కులం మతం డబ్బుతోనే అంచనా వేయగలిగే అంత సంకుచితం నీ ఆలోచనలు, నీ బుద్ధి. నాన్న తక్కువ కులం వాడో కాదో తెలియదు, కానీ కనీసం నీ మతం వాడని కొంత తృప్తి ఉండేది నీకు. ఇప్పుడు తను వేరే మతం వాడని ఖచ్చితంగా తెలిసిపోతుంటే నువ్వు భరించలేకపోతున్నావు. అంతా అబద్ధం అంటున్నా. నేను చెప్తున్నాను విను. అరుణ గారు మా నాన్నకు చెల్లెలు, నాకు అత్తమ్మ. అలెక్స్ నాకు అత్తమ్మ కొడుకు. వాళ్ళంతా నా రక్తం పంచి పుట్టిన వాళ్ళు, నా బంధువులు. వాళ్ళ మతం ఏదైనా వాళ్లే నా బంధువులు. ఇదే నిజం. చాలే, నోర్మై. మతిలేని మాటలు నువ్వు. సురేష్, చూడరా వీడి వాగుడు. వాళ్ళు బంధువులట. నేను చస్తే ఒప్పుకోను. నువ్వెన్నైనా చెప్పు, నేను ఒప్పుకోను. నాకు తెలుసు నువ్వు ఒప్పుకోవని. ఎందుకో కూడా చెప్పానుగా. ఒకటి అర్థం చేసుకో సీతాదేవి, నేను అరుణత్తయ్య చెప్పిందని నమ్ముతున్నాను కాబట్టి నాన్నను చంపింది నువ్వు కాదు, నాన్న సవతి తల్లి విమలమ్మ అని కూడా నమ్ముతున్నాను. నేను పొరపాటు చేస్తానని ఒప్పుకొని నేను క్షమాపణలు అడిగాను. ఆమె చెప్పింది అబద్ధమైతే నాన్నకు సవతి తల్లి లేదు. ఆయన్ని చంపేవాళ్ళు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. ఆలోచించుకో మరి, అదంతా నిజమో అబద్ధమో. నాన్నను చంపింది విమలమ్మో నువ్వో. బాగా ఆలోచించుకో.